నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి సూపరింటెండెంట్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఏసీబీ సోదాల్లో మొత్తం 2,93,00,000 నగదు పట్టుబడింది. నరేందర్ బ్యాంక్ ఖాతాల్లో 1,10,00,000 బ్యాలెన్స్ ఉంది. అరకిలో బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులను కూడా గుర్తించారు. 6,07,00,000 విలువైన ఆస్తుల్ని గుర్తించింది ఏసీబీ. అధికారిగా ఉన్న సమయంలోనే భారీ మొత్తంలో ఈ అక్రమార్జన చేసినట్టుగా తెలుస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమార్జనకు సంబంధించి బ్రేకింగ్ వార్త. సూపరింటెండెంట్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్పై ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. సో నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఏసీబీ సోదాల్లో మొత్తం 2,93,00,000 నగదు అదే మూమెంట్లో పట్టుబడింది. సో నరేందర్ బ్యాంక్ ఖాతాలను తెరిచారు. అందులో 1,10,00,000 బ్యాలెన్స్ కూడా గుర్తించారు. ఇక అరకిలో బంగారాభరణాలు, 17 స్థిరాస్తులను కూడా గుర్తించారు. సో వాటి విలువ ఇంకా తెలియాల్సి ఉంది. 6,07,00,000 విలువైన ఆస్తుల్ని గుర్తించినట్టుగా ప్రస్తుతానికి నిర్ధారించారు. అధికారిగా ఉన్న సమయంలో వారు భారీ మొత్తంలో ఈ అక్రమార్జన సంపాదించినట్టుగా తెలుస్తోంది.